హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ అండి. ఈ బోటీ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే మొదలు పెడతానండి. బాగా క్లీన్ చేసుకున్న బోటీని ఒక దబరాలో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని అవి మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇవి కుక్ అవ్వడానికి చాలా టైమే పడుతుంది. మీరు కావాలంటే కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా కుక్ అయిన బోటీని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. దీనికోసం అయితే ఫస్ట్ అయితే ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక స్టార్ పువ్వు, 10 మిరియాలు, 2 దాల్చిన చెక్క, 3-4 ఇలాచి, ఒక కొంచెం అంతా బండ పువ్వు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని 5-6 జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు జీడిపప్పు వద్దనుకుంటే కావాలంటే ఎండు కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇవి మంచి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని అవి చల్లారిన తర్వాతకి మిక్సీ బౌల్లో మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అదే మిక్సీ బౌల్లో అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 5 పావులు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలని, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న బోటీని కూడా వేసుకోండి. బోటీ మొత్తం వేసేసుకొని ఒకసారి గరిటెతోని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మీరు ఇలాంటి కుక్కర్కి ఈ చెక్క గరిటెని లేదా స్టీల్ గరిటెని అయితే యూజ్ చేయదండి. ఇలాంటి చెక్క గరిటెనే యూజ్ చేసుకోవాలండి. అప్పుడే మన కుక్కర్ అనేది ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుందండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాతకి మధ్యలో మూత ఓపెన్ చేసేసి కలుపుతూ ఉండాలండి. అప్పుడే ముక్క అనేది మంచిగా మగ్గిపోతుందండి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాతకి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ముక్కకి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఆ అల్లము కలిసేలాగా బాగా కలుపుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ముక్కకి కారం, ఉప్పు అనేది మంచిగా పట్టాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాతకి ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాతకి అవి కొంచెం హీట్ అయిన తర్వాతకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి 2 మినిట్స్ తర్వాతకి కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకొని అవి గరిటెతోని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. అప్పుడే ముక్క ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఒక 5-6 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఈ విధంగా విజిల్ పోయిన తర్వాతకి మూత ఓపెన్ చేసి చూస్తే మన రుచికరమైన బోటీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, థిక్ గ్రేవీతోని చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.